కొనసాగిద్దాం అమరవీరుల ఆశయాలను, కూలదోద్దాం లొంగుబాటు విద్రోహ రాజకీయాలను, కూలదోద్దాం లొంగుబాటు విద్రోహ రాజకీయాలను. రెండో సెషన్లో మొదటి అంశం నక్సల్బరీ దళారీ బ్యూరోక్రాటిక్ బూర్జువా వర్గం. హలో, ఒక్క నిమిషం, మీరు హాల్లోకి వచ్చేయాలండి. పర్సనల్ టాక్ ఆపేసి ఒక్కసారి హాల్లోకి రావాలి. రమణ గారు, హాల్లోకి వచ్చేయండి అందరూ, పర్సనల్ టాక్ వద్దు. ఈ సెషన్కి సంబంధించి నక్సల్బరీ దళారీ బ్యూరోక్రాటిక్ బూర్జువా వర్గం ఈ అంశానికి అధ్యక్షత పద్మ, అలాగే వక్త కామ్రేడ్ అజిత్, వీళ్ళు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. కామ్రేడ్ పద్మ, అలాగే కామ్రేడ్ అజిత్. అలాగే ఇదే సెషన్లో సమకాలీన దేశీయ ఇది ఉంటుంది, ఒక ఉపన్యాసం ఉంటుంది. ఆ ఉపన్యాసానికి అధ్యక్షత వహించేది ఆయూబ్, కామ్రేడ్ ఆయూబ్, అలాగే కామ్రేడ్ ఎన్ వేణుగోపాల్. వాళ్ళిద్దరినీ కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. అలాగే ఈ సెషన్ ప్రారంభం సందర్భంగా సంజక్కని ఒక పాట పాడవలసిందిగా కోరుతున్నాను. అలాగే ఓకే. అలాగే ఈ సదస్సు నిర్వహణ కోసం అయినటువంటి ఖర్చుల్లో భాగస్వామ్యం పంచుకోవలసిందిగా హాజరైనటువంటి మిత్రుల్ని కోరుతూ, మీకు తోచిన సహాయం చేయండి. మన కామ్రేడ్స్ మీ దగ్గరికి వస్తారు. మా కామ్రేడ్స్ మీ దగ్గరికి వస్తారు. వచ్చినప్పుడు మీకు తోచిన సహాయం చేయండి. ఇప్పుడు సంజక్క పాటతో ఈ సెషన్ ప్రారంభమవుతుంది. విజయ, కొంచెం కోరస్ పాడటానికి రావాలమ్మా. నక్సల్బరీ మా పల్లెకొచ్చినాదమ్మ నక్సల్బరీ, చిన్న చిన్నమ్మ నక్సల్బరీ మా పల్లెకొచ్చినాదమ్మ నక్సల్బరీ. అరే వచ్చిందమ్మ నక్సల్బరీ మా పల్లెకొచ్చినాదమ్మ నక్సల్బరీ, వచ్చిందమ్మ నక్సల్బరీ మా పల్లెకొచ్చినాదమ్మ నక్సల్బరీ. అరే పల్లె తిరుగుకుంటా నక్సల్బరీ మా పల్లెకొచ్చినాదమ్మ నక్సల్బరీ, పల్లె తిరుగుకుంటా నక్సల్బరీ మా పల్లెకొచ్చినాదమ్మ నక్సల్బరీ. అరే ఊరు తిరుగుకుంటా నక్సల్బరీ మా ఊరికొచ్చినాదమ్మ నక్సల్బరీ, ఊరు తిరుగుకుంటా నక్సల్బరీ మా ఊరికొచ్చినాదమ్మ నక్సల్బరీ. వచ్చిందమ్మ నక్సల్బరీ మా పల్లెకొచ్చినాదమ్మ నక్సల్బరీ, వచ్చిందమ్మ నక్సల్బరీ మా పల్లెకొచ్చినాదమ్మ నక్సల్బరీ. ఆడబుట్టి ఈడ పెరిగి ఈడ మునిగి ఆడదేలే, గెలుచుకుంటూ ఓడిపోతూ గెలుచుకుంటూ అరే ఆడిపోని జ్యోతి నంది నక్సల్బరీ, నేను అమరజీవి నెత్తి నంది నక్సల్బరీ. వచ్చిందమ్మ నక్సల్బరీ మా పల్లెకొచ్చినాదమ్మ నక్సల్బరీ, వచ్చిందమ్మ నక్సల్బరీ మా పల్లెకొచ్చినాదమ్మ నక్సల్బరీ. అరే ఆడిపోని జ్యోతి నంది నక్సల్బరీ, నేను అమరజీవి నెత్తురంది నక్సల్బరీ, ఆడిపోని జ్యోతి నంది నక్సల్బరీ, నేను అమరజీవి జ్యోతి నంది నక్సల్బరీ. మల్లెల దండలేసి మంచెల దాచుకోండి, అయ్యో మల్లెల దండలేసి
మనసులల్ల దాచుకోండి మల్లేల దండలేసి మనసులల్ల ఆ దాచుకోండి ఎర్ర పూల దండలేసి ఎదలల్ల దాచుకోండి ఎర్ర పూల దండలేసి ఎదలల్ల దాచుకొని ఎర్ర పూల దండలేసి ఎదలల్లో దాచుకోండి ఎర్ర పూల దండలేసి ఎదలల్ల దాచుకొని గుడిసెలల్లో దాచుకోండి గుండెలల్లో దాచుకోండి గుడిసెలల్ల దాచుకొని గుండెలల్ల అరే దాచుకొని గుడిసెలల్లో దాచుకోండి గుండెలల్లో దాచుకోండి గుడిసెలల్ల దాచుకొని గుండెలల్ల మా దాచుకొని గుండెలల్లో మెతుకులాయ జనల్బరి మా గుండెలల్లో మెట్టలాయ నగ్గల్బరి వచ్చింద చిన్నమ్మ నగ్గల్బరి మా పల్లెకొచ్చినాదమ్మ నగ్గల్బరి అరే చిన్న చిన్నమ్మ నగ్గల్బరి మా పల్లెకొచ్చినాదమ్మ నగ్గల్బరి మా గుండెలల్లో మెతుకులాయ నగ్గల్బరి మా గుండెలల్లో జెండలాయ నగ్గల్బరి మా గుండెలల్ల వెతుకులాయ నగ్గల్బరి మా గుండెలల్ల వెలుకలాయ నగ్గల్బరి అరే వచ్చిందమ్మ నగ్గల్బరి మా పల్లెకొచ్చినాదమ్మ నగ్గల్బరి చిన్న చిన్నమ్మ నగ్గల్బరి మా పల్లెకొచ్చినాదమ్మ నగ్గల్బరి పాటలయ్యి ఆటలయ్యి నగ్గల్బరి అరే పాటలయ్యి ఆటలయ్యి నగ్గల్బరి మా పల్లెకొచ్చినాదమ్మ నగ్గల్బరి ఆ పాటలయ్యి వచ్చినది పెదవి మీద దుంకినది పాటలయ్యి వచ్చినది అరే పాటలయ్యి వచ్చినది పెదవు మీద దుంకినది పాటలయ్యి వచ్చినాది పెదవు మీద దుంకినాది చాల్ తప్పులయ్యి వచ్చినది గజ్జలయ్యి వచ్చినది తప్పులయ్యి వచ్చినాది గజ్జలయ్యి అరే మోగినాది గజ్జలయ్యి వచ్చినది గల్ల గల్లమన్నది గజ్జలయ్యి వచ్చినాది గల్లు గల్లు మన్నాది అరే గజ్జలయ్యి వచ్చినది గల్లు గల్లుమన్నది గజ్జలయ్యి వచ్చినాది గల్లు గల్లు మన్నాది ఊరునంతనొకటి చేసి నగ్గల్బరి అరే పోరు బాట నేర్పినది నగ్గల్బరి ఊరునంత దమ్మ నగ్గల్బరి మా పల్లెకొచ్చినాదమ్మ నగ్గల్బరి ఆ ఊరునంత ఒకటి చేసి నగ్గల్బరి ఊరునంత ఒకటి చేసి నగ్గల్బరి అరే పోరు పాట నేర్పినది నగ్గల్బరి ఆ గుడిసె గుడిసె తిరుగుకుంటా నగ్గల్బరి మా గుడిసెకొచ్చినాదమ్మ నగ్గల్బరి అరే గుడిసె గుడిసె తిరుగుకుంటా నగ్గల్బరి మా గుడిసెకొచ్చినాదమ్మ గుడిసె 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 తిరుగుకుంటా నగ్గల్బరి మా గుడిసెకొచ్చినాదమ్మ నగ్గల్బరి దొరల కంట్ల పడకుంటా నగ్గల్బరి గుడిసె గుడిసె తిరుగుకుంటా నగ్గల్బరి నగ్గల్బరి మా గుడిసెకొచ్చినాదమ్మ నగ్గల్బరి వాడ దొరల కందకుంటా వాడ వాడ తిరుగుకుంటా వాడకుంటా వాడ వాడ తిరుగుకుంటా దొరల కంట్ల పడకుంటా గుడిసె గుడిసె తిరుగుకుంటా వాడకంట్ల వాడకుండా గుడిసె గుడిసె తిరుగుకుంటా వాడ దొరల కందకుండా వాడ వాడ తిరుగుకుంటా వాడకుండా వాడ వాడ తిరుగుకుంటా కమ్మరోళ్ళ తిత్తి నుండి కమ్మరోళ్ళ వాముకొచ్చి కమ్మరోళ్ళ తిత్తి నుండి కమ్మరోళ్ళ వాముకొచ్చి కమ్మరోళ్ళ తిత్తి నుండి కుమ్మరోళ్ళ వాముకొచ్చి కమ్మరోళ్ళ తిత్తి నుండి కుమ్మరోళ్ళ వాముకొచ్చి కుమ్మరోళ్ళ కుండలయ్యి కూలి రైతులింటికొచ్చే కుమ్మరోళ్ళ కుండలయ్యి కూలి రైతులింటికొచ్చే సాలొల్ల బట్టలయ్యి సాకలొల్ల మూటలయ్యి సాలుళ్ళ బట్టలయ్యి సాకలోళ్ళ మూటలయ్యి మాది గొల్ల డప్పై గాయిదోళ్ళ చీపులయ్యి గొల్ల డబ్బై ఐదోళ్ళ చీపురై మాది గొల్ల డప్పై గాయిదోళ్ళ చీపులయ్యి మాది గొల్ల డబ్బై ఐదోళ్ళ చీపురై అలా వచ్చిందమ్మ నగ్గల్బరి అరే దొరల గడిల వచ్చినది సపన్న వచ్చింద చిందమ నగ్గల్బరి దొరలగడి వచ్చినాదు నగ్గల్బరి వచ్చిందమ్మ నగ్గల్బరి దొరల గడిల వచ్చినది నగ్గల్బరి దొరలగడి వచ్చినాది నగ్గల్బరి రాడికల్ అవతారం ఎత్తి నాడికల్ అవతారం ఎత్తి నగ్గల్బరి అరే రానే వచ్చిందమ్మ నగ్గల్బరి అరే రాడికల్ అవతారం ఎత్తి నగ్గల్బరి అరే రానే వచ్చిందమ్మ నగ్గల్బరి రాడికల్ల సంఘమేమో గొట్టు కూలి సంఘమాయ రాడికల్ల సంఘమేమో రైతు కూలి సంఘమా రాడికల్ల సంఘమేమో రైతు కూలి సంఘమాయ రాడికల్ల సంఘమేమో రైతు కూలి సంఘమాయ రైతు కూలి సంఘమేమో రణం చేసే సంఘమాయ రైతు కూలి సంఘమేమో రణం చేసే సంఘమాయ అలా పోరాడే అన్నలతో పోరాట కమిటీ ఆయే పోరాడే అన్నలతో పోరాట కమిటీ ఆయే పోరాట కమిటీలేమో పోరాడ యోధులైరే పోరాట కమిటీలేమో పోరాడ యోధులైరి గోసిగొల్ల చేతులలో నగ్గల్బరి చల్ గొడ్డలయ్యి మెరిసినది నగ్గల్బరి నల్ల నగ్గల్బరి అరే కొట్టలయ్యి మెరిసినాది నగ్గల్బరి అరే గోసిగల్ల చేతులలో నగ్గల్బరి అరే గొడ్డలయ్యి మెరిసినది నగ్గల్బరి కోసిగల్ల చేతులలో నగ్గల్బరి అరే కొట్టలయ్యి మెరిసినాది నగ్గల్బరి అరే వచ్చిందమ్మ నగ్గల్బరి మా పల్లెకొచ్చినాదమ్మ నగ్గల్బరి వచ్చి
పల్లెకొచ్చినాదమ్మ నక్సల్బరి ఆ పల్లె పల్లె తిరుగుకుంటూ నక్సల్బరి మా పల్లెకొచ్చినాదమ్మ నక్సల్బరి అరే పల్లె పల్లె తిరుగుకుంటా నక్సల్బరి మా పల్లెకొచ్చినాదమ్మ నక్సల్బరి పల్లె పల్లె తిరుగుకుంటూ నక్సల్బరి మా పల్లెకొచ్చినాదమ్మ 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 నక్సల్బరి. అమరుడు కామ్రేడ్ మల్కాపురం భాస్కర్ మీద ఒక ఆడియో పాట రిలీజ్ చేస్తున్నారు. అందుకోసం నిర్మల్ నుంచి కామ్రేడ్స్ని రావాల్సిందిగా ఆహ్వానిస్తారు. విజయరెడ్డి సార్ ఎక్కడ ఉన్నారు? రావాల్సిందిగా సార్ లోపల లేరు, రానొస్తుంది. ఓకే పట్టుకో అక్క. మీనక్క మీనక్క వస్తుంది. సంధ్యక్క నేనే చేసిన ఇస్తాను. ఫోటోలు తర్వాత తీయాలా? బాలసాని రాజానా దానూరు. హలో 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 నీళ్ళు గడిసిన గాని కండల్లనే కదులుతుండు కాలాలే మారిన గాని కలనైనా మరుపురాడు చీటూరు భాస్కరుడేడమ్మో చిలుకమ్మ చిరునవ్వుల రమేష మేడమ్మో చీటూరు భాస్కరుడేడమ్మో చిలుకమ్మ చిరునవ్వుల రమేష మేడమ్మో. అంతేనా? జోహార్ 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 జోహార్. సరే ఊరు గల్లు ఊరు మంటల్లో రాజుతోని ఆదిలాబాదు అడవి కొండల నలుముకోని ఆదివాసులేనా అమ్మా నానాలాని పేదల పెద్ద కొడుకై ప్రేమను పంచుకొని కూడాలకు దివిటిగా మారిండో రమేషనా గుడిసెల్లో దీపమయ్యిండో కూడాలకు దివిటిగా మారిండో రమేషనా గుడిసెల్లో దీపమయ్యిండో. హలో ఓకే ఈ మధ్యాహ్న సెషన్ ప్రారంభంలో కామ్రేడ్ అజిత్ నక్సల్బరీ దళారీ బ్యూరోక్రటిక్ బుర్జువా వర్గం అనే అంశం గురించి మాట్లాడతారు. అయితే వలస అర్ధవలస దేశాల్లో ఉండే పెట్టుబడిదారి వర్గాల్లో 2 వర్గాలు ఉన్నాయని, అందులో ఒకటి సామ్రాజ్యవాదానికి నేరుగా సేవ చేస్తుంది అని గుర్తించినప్పటికీ కూడా ఆ 2 వర్గాలని ఒకే జాతీయ పెట్టుబడిదారీ వర్గంలో భాగంగా పరిగణించి ఆలోచించడం జరుగుతోంది. భారతదేశంలో కూడా కమ్యూనిస్ట్ ఉద్యమ నాయకులు అదే అవగాహనతోటి
గుడ్డిగా తమ పాలసీలని అమలు చేశారనే అభిప్రాయం ఉంది. కాబట్టి ఇప్పుడు ఆ దళారీ బ్యూరోక్రటిక్ బుర్జువా వర్గం గురించి సరైన విశ్లేషణ చేసి మనం సరైన కార్యాచరణని అనుసరించకపోతే ఆ వర్గాలలో దేనితో ఏది మిత్రపక్షమో ఏది శత్రువర్గమో దేనితో మనము పోరాడాలి అనే ఒక కార్యాచరణ నిర్మించుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది. దీంతో దాని గురించి చాలా లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. అయితే మరోవైపు మావో నిర్దిష్ట పరిస్థితులపైన నిర్దిష్ట విశ్లేషణ అనే విధానానికి కట్టుబడ్డాడు. పీడిత దేశాల్లోని బడా పెట్టుబడిదారీ వర్గం గురించిన అవగాహనను మరింతగా విశ్లేషించి ఒక సిద్ధాంత ప్రతిపాదన చేశాడు. భారతదేశానికి విషయానికి వస్తే భారతదేశంలో సిపిఎం రివిజనిజానికి వ్యతిరేకంగా జరిగిన సిద్ధాంత పోరాటంలో ఇది ఒక ప్రధాన అంశంగా ఉండింది. ఈ అంశమే నక్సల్బరీ సాయుధ రైతాంగ తిరుగుబాటుకి మావోయిస్టు ఉద్యమానికి ఆవిర్భావానికి ఒక కారణంగా పరిగణించిందని అనుకోవాలి. నక్సల్బరీ మావోయిస్టు ఉద్యమం వచ్చిన తర్వాత, నక్సల్బరీ పోరాటం తర్వాత, ఈ మావోయిస్టు ఉద్యమం తర్వాత మొదటి సంవత్సరాల్లో కూడా పెట్టుబడిదారీ వర్గానికి సంబంధించిన చర్చలు చాలా జరుగుతున్నాయి. ఒకటేమో సామ్రాజ్యవాదంకి బడా పెట్టుబడిదారీ వర్గం, బ్యూరోక్రటిక్ బూర్జువా వర్గము నేరుగా సేవ చేస్తుందనేది ఒకటైతే, రెండవది ఈ దళారీ వర్గాన్ని కేవలం వ్యాపారులుగా పరిశ్రమలతో సంబంధం లేని వారుగా పరిగణించడం ఇంకో వాదన జరుగుతోంది. అయితే కామ్రేడ్ అజిత్ ఇది చాలా ఈ అంశం గురించి చాలా అధ్యయనం చేశారు. ఆయన వలసానంత భారతదేశంలో బ్యూరోక్రటిక్ బుర్జువా పాలకవర్గంగా ప్రపంచ సామ్రాజ్యవాదానికి లొంగి పనిచేస్తున్నదనే విషయాన్ని ఆయన పరిశీలించారు. ఈ వర్గం తన అధికారాన్ని చెలాయించడానికి కులపర భూస్వామ్య నిర్మాణాలపైన ప్రత్యేకించి బ్రాహ్మణిజం పైన ఆధారపడుతుంది అని ఆయన విశ్లేషణ. తర్వాత భారతదేశంలో బ్యూరోక్రటిక్ పెట్టుబడి అనే మరో వ్యాసంలో ఆయన సామ్రాజ్యవాదం ఈ వర్గాన్ని ఎలా పెంచి పోషించింది, వలస పాలనలతో దానికి ఉన్న లింకులు మొదలైన వాటి గురించి కూడా విశ్లేషించారు. కాబట్టి ఈ అంశం గురించి వివరంగా మాట్లాడడానికి కామ్రేడ్ అజిత్ని పిలుస్తాను. ఇప్పుడు మన మిత్రులు కలెక్ట్ చేసిన దానిలో మనకి 15,127 రూపాయలు వసూలయ్యాయి. కృతజ్ఞత. So, comrades, it's a wonderful gathering on this occasion where we come together to commemorate Naxalbari. In the midst of a lot of confusion and a most demeaning series of surrenders, the fact that there are still so many here to come from all over Andhra and Telangana in this horrible heat is not at all a small thing. And the initiative taken by the organizers of this meeting call for a special Lal Salam to them. The topic I've been asked to speak about is the Naxalbari and the Comprador bourgeoisie, and of course its contemporary relevance. I have dealt with that in my paper, trying to trace out the history of this understanding of the Comprador bourgeoisie, about the Comprador bourgeoisie, about the big bourgeoisie in the oppressed countries, all the way back from the period of the Communist International. The paper is translated into Telugu and it has been distributed. So I don't think it's necessary for me to repeat all of that once again. Just to mention a few salient points.
One is that though Mao had pointed out that there are two bourgeoisie in an oppressed country like China, one the comprador bourgeoisie and the other a national bourgeoisie, it took a very long time for the international communist movement to grasp that thing, to make it part of their analytical study and application. It is only in the 60s that the newly emerged Marxist-Leninist movement, inspired by Marx-Leninism, Mao Zedong thought, it is only after that emerged that this became a major issue, was made into a major issue, so to say. And we must be proud of the fact that the Maoists of India were one of the first in the world, of the third world countries, of the oppressed countries, to take up this position, to put it forward as a firm ideological political stand in opposition to the revisionism, the centrism of the CPM and the CPI and all that. Similarly, the Maoist movement in India was one of the first in the world to clearly identify that this is not merely a matter, Soviet revisionism, Khrushchev and all that were there. This is not merely a matter of revisionism, this is social imperialism. You can see that in Comrade Charu Majumdar's writing very clearly points it out that this is Soviet social imperialism. And that helped the Maoists in India to understand what is this public sector all about. Because that was being paraded as a step towards some sort of socialism, and Russian aid was being described as a support to the development of an independent socialist economy in India as opposed to the Western imperialist powers. So we had that clarity at that time given to us by the pioneers of the Naxalbari movement and the broad Maoist movement that was emerging at that time. And we see, we go through the old issues of liberation. There were several deeply analytical articles examining and exposing how the Indian bourgeoisie is comprador, how it is tied up to imperialism in several ways, how the aid and so-called development aid and technology that is coming in is actually making us more dependent, how social imperialism is entering our country. All these things are very clearly dealt with in an analytical manner. So this was a major contribution to the Marxist-Leninist understanding, Maoist understanding emerging all over the world. Though the studies were limited to India, it was inspiring for Maoists all over the world to analyze their own conditions and understand what is happening there. So that is one important thing that we have to keep in mind. Unfortunately, apart from two seminal studies which I mentioned in my paper, one is of that of Nagireddy, T. Nagireddy, India Mortgage, and the other is of Sunidhi Kumar Ghosh, on the Indian big bourgeoisie. We have not had any major independent studies from a Maoist background, I mean, from people related to actual movement. There have been several other studies. You can, if you go through the literature on these things, there are several studies dealing with the impact of colonialism on the economy here, how it transformed relations, how it recreated feudalism, how new type of zamindars were propped up. All this, a lot of literature is there. But unfortunately, we yet have to have a serious study bringing all this together, synthesizing all this information into an up-to-date study of this whole phenomena in our country. What we have is bits and pieces here and there. But those bits and pieces are sufficient to tell us that this structure has not basically changed. For example, in Nagireddy's study, which was way back, I believe in the early 80s or something, he analyzes the capital structure of Birla, and he points out how almost 80% of the capital of Birla's new industries come either from foreign imperialist
finance capital or from the government, that is bureaucrat capital. Barely 20% come from other sources. And those other sources also include big landlords, big princely families and all that. So that was in the 80s. Now, if you go further down to a recent period, I believe it was a few years back, there is a paper presented by Jairus Banaji where he shows how the capital of almost all the major new big bourgeoisie that have come up in the recent past, how that capital is again mainly constituted by aid or loans, debts taken from various government institutions. I mean, the same pattern is being repeated. And you have to keep in mind that these government institutions, the finance that they provide, is not altogether finance generated on their own, but it's also very much, they act as conduits for, international banking concerns and also international imperialist controlled finance agencies. So once again, we see how imperialist finance capital is very much present and integrated with the whole economy, and how it is actually playing a decisive role in either propping up some comprador or pulling them down, whichever way. So this is going on, nothing has basically changed. But of course, as I said, these are bits and pieces which gives us an indication that things are still basically the same, but that's not enough. We need to have a comprehensive study, and that is still pending. Unfortunately, the conditions are such that it is not easy for a non-academic to do these sort of studies today. In the 80s, you could walk into most of the major libraries all over India, like Asiatic Library in Kolkata, even Sapru House in Delhi, which was very much closely associated with the foreign ministry and all that, JNU, DU, Osmania University, and all sorts of universities. You could just walk in and refer. I mean, not borrowing, but you could sit down and read and take notes and all that. That's not possible any longer. The moment you try to enter anybody, you have to produce your Aadhaar card, you have to produce all sorts of things. Ultimately, because I had that experience when I came out on bail, I tried to get some books from Bombay University dealing with some philosophical issues and all that. I went through a PhD scholar studying there, but I didn't get that book because it was not related to the topic of his study. Just imagine a university refusing to give a book to a PhD scholar because the book he is requesting, he's trying to take on loan, is not related to his topic of study as it has been described. So that is the condition of our institutions nowadays, and therefore it's very extremely difficult, almost impossible for a non-academic to carry out this sort of study. So how we are going to break through that, I don't know. That's something that we have to seriously think about. Anyway, so that's one aspect. The other thing that I would like to mention here is, as I pointed out, in that period, in the 60s and all that, and all the way to the 80s up to then, the main focus of the movement was on establishing this comprador character of the big bourgeoisie, that it is not an independent bourgeoisie. That is one thing. And the second thing was to establish that this whole understanding, I mean, this misguided understanding that comprador has to be a trading class. No, it cannot be an industrial class. That is basically relying on a footnote in Mao's work, Class Analysis of Chinese Society, where it is said that the comprador was an agent of, trading agent of the imperialist, colonialists and all that. But that note, if you look carefully, you can see it in the original sense. It is mentioned there. A comprador in the original sense was such and such. And there is a reason for their adding that, because if you go through the later works of writings of Mao Zedong, you see that he is not describing the compradors as a trading class. He speaks about how they have industry, how they are in finance, how they are in all sorts of things. And he goes on to describe it as a form of a state monopoly capitalism, which is also feudal, which is also comprador. So it is very clear that they did not have any confusion about this. And there are several studies which came up in China, both initiated by the Communist Party and as well as others, which clearly showed that the compradors
were very much into industry. And in fact, some recent studies which I have quoted in my paper have clearly pointed out that the original compradors, that is those traders, they themselves had started entering industry into steam ships and all that, into textiles, into mining and various other concerns well before the middle of the 19th century. And in fact, that book, after a very systematic study of that issue, it points out how by the middle of the 19th century, those compradors who continued to remain mainly focused in trading were being pushed out. They were losing their position in society, domination in society. Because now the main thing was to get into industry and all sorts of other things. So this whole idea that the comprador is purely a trading class and all that is nonsense. It doesn't fit to anything. But even now, we see there are people who still argue that, keep on arguing that this is said in Mao's writing, so he cannot be a comprador class now. But anyway, so that was the main concern at that time. And as a result of that, and also perhaps because in those days, even then, most of our rural areas, most of the countryside in our country was still quite similar in conditions to classical caste feudalism. You remember in the 80s, earlier one comrade was mentioning of this private armies in Bihar. Now, that was in the 80s. It is not way back or something. You had these private armies led by the landlords over there who were carrying out large-scale attacks and atrocities on the oppressed caste and all that. You had Karam Chedu, this thing, and all sorts of things in here in Andhra Pradesh. So overall, the scene, though changes are there, still that type of classical semi-feudalism and caste feudalism was still continuing largely. Perhaps that is one reason also why the movement did not pay sufficient attention to the whole question of bureaucrat capitalism as such. What it means, what it implies, what would be its dynamics as such. We see that this sort of a study on specifically on bureaucrat capitalism was mainly carried out in Peru, because they faced a very condition where very earlier on, from the 70s onwards, there was a massive influx of Soviet imperialist capital into that country. And a large bureaucratic capital, public sectors had been built up, and the bureaucrat bourgeoisie was the dominant faction within the ruling classes at one time among the compradors. So that naturally they had to face up to this, to analyze this, to understand this, and to put forward a position, because that was also being used by the revisionists to distract and divert the attention of the revolutionary movement. Another thing was that they had large estates known as latifundia, not small parcels of land and all that. So that again was being argued as something that it is a new form of capitalism and all that. So for all these reasons, they had to do a deeper study of that issue, and we see that mainly in the writings of Comrade Gonzalo, where he tries to develop this understanding what is bureaucrat capitalism. And he, drawing on Mao's teachings, he points out how it is a form of capitalism that is engendered in oppressed countries by imperialism, a capitalism that is intertwined with imperialism and capitalism, serving both of them, and a capitalism that will always engender one or the other form of feudalism. It cannot eliminate it because it is always tied up to it, and it generates forms of power at the local level which very much resemble in a certain sense a typical feudal power, but at the same time is different. It could be in new forms. So this aspect of bureaucrat capitalism, I think that's very important to grasp it deeply, to understand it deeply, particularly in the situation that we are now facing. Because all this talk about changes in production relations, how we missed out on this and all that is going on. Now, to what extent actually this changes in production relations were missed or not understood properly, that's a different matter to be studied. But there is an issue here that
when we don't properly understand this bureaucrat capitalism as a capitalism that both transforms and engenders, when both these aspects are not taken into account, there is a possibility that you would be making mistakes at the tactical level. As far as the engendering aspect is concerned, in the sense that it never eliminates feudalism, that gives a clear understanding that, okay, so agrarian revolution remains a strategic, a position, something that has a strategic importance. It's not something that's settled now. It cannot be settled in that way. So that strategic importance of the agrarian revolution would remain. But when you look at the other aspect, that it is also transforming this, it is not simply engendering, it's transforming and engendering. So then what does this transformation imply? How would that impact on class relations? How would that impact on how people understand things, their attitude towards movement and all these things? Because if you remember, in the class analysis of Chinese society, Mao says that there are two things we have to look at while we do the class analysis. One is of course, the actual class situation, that is economic situation, all that. And the second is the attitude of that people to revolution. And it's not just their economic position that is there. They might be a poor peasant or a middle peasant or whatever. But how do they understand, what is their attitude towards the revolution? Do they think that a revolution is necessary, or that they should support it? Or are they happy with their condition? They think that they can manage somehow and go ahead. Because if that is the case, though their class position is clear, their class attitude is something else, and that is something you have to take into consideration when you do your class analysis and you try to build a movement. You can see that, for example, repeated in Comrade Charu Majumdar's writings also. When he speaks about class analysis, he says we must take these two things into account: class position and attitude. So this attitude aspect, that is very much related to this, I think, this transformation and engendering aspect of bureaucratic capitalism. From our own experiences in Kerala, we have seen that the influx of bureaucrat capital, how it transforms and how it changes the situation. The ability it gives the state to counter the revolutionary movement. There was a period in Kerala, because in Kerala the agrarian economy is very different. Most of the people are depending on multiple crops, the peasantry. So they will have areca, they will have coconuts, they will have pepper, and all sorts of things. Ginger and turmeric, etc. Now the prices will always keep fluctuating. But often it happens that suppose the price of pepper has gone down, the prices of coconuts would have shot up, or some other crops would have shot up. So somehow they are able to balance the matter. It is very rare that all the prices crash down simultaneously. That happened long ago, once in the 1930s in Kerala, and that was what led to the huge migration from the south to the north of the peasantry. A similar situation emerged in the early 2000s, immediately after the inauguration of this globalization program and the trade agreement with the ASEAN countries. There was a simultaneous crash of commodity prices, agrarian commodity prices, all across the board. So naturally, this created a very critical condition, and the loan, a lot of people had taken loans and all that. So naturally, they were in a position where they could not pay back the loans, and the loan sharks started attacking them, trying to seize their land, and all sorts of things were going on. And very quickly, we were able to build up a movement against it. It became very popular. We were able to carry out some militant actions also, with a lot of mass support, etc. And things were going very fine. But then, what the state did is a two-pronged thing. One, they pushed in a huge amount of capital as educational loans. The middle peasantry, who were being pressed by the banks to repay their loans, were invited by the banks to take educational loans.
and saying that, look, you take an education loan, you send your children to study nursing, etc., and all that. There is a big opportunity in foreign countries. They'll get employed immediately. You don't have to repay the loan for 4 years, all sorts of things. So we saw that the peasantry that we were in contact with, the families we were in contact, the youth are all moving away, going to Karnataka, AP, Telangana, and all sorts of places to study nursing and various other things like D.Pharm, B.Pharm, all sorts of things. It created such a situation that parallel colleges started closing down in Kerala and those eastern belt. Because usually what happens is that the children who pass their +2 and don't have sufficient marks to go to a college or don't have that funds for that, they immediately join the parallel college in their own vicinity, tutorial college, and do their graduation in a private way. These colleges started closing down because there was no students to teach. They were all moving away, taking agrarian education loans. So that was one thing. And after a few years, the prices again started climbing. Pepper prices, etc., started climbing, and situation started stabilizing. And the government also intervened to prevent this debt, forcible seizure of land and all that. And the mood of the masses changed. People changed. So where earlier it was a condition that we could walk into any middle peasant house and just say that I am from this organization and we would be welcome. Naturally, our support bases started getting smaller and smaller and smaller, ultimately till it was very difficult even to carry on. That was one thing. And the other thing what they did is, because at that time we had carried out some food raids also. So what they did was they started supplying rations free of cost to the Adivasi colonies. And the ration shops were instructed that you first give rice to the Adivasis and then to anybody else. And the ration shop owners used to send people to the colonies. సంక్షిప్తంగా రవి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మిత్రులారా, కామ్రేడ్ అజిత్ నిజానికి పేపర్తో వచ్చారు. సో ముందే కామ్రేడ్ కూడా చెప్పిండ్రు, పేపర్ని తెలుగులో కూడా అనువదించి ముందే, ఎందుకంటే మనకు ట్రాన్స్లేషన్కి మొత్తం అనువాదానికి డబుల్ టైం పడుతుందనే ఉద్దేశంతో పేపరు మొదలే అనువదించి అందరికీ అందించాము. అయినా సంక్షిప్తంగా కామ్రేడ్ చెప్పిన మాటల్ని అనువాదం సంక్షిప్తంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మొదట్లో అనువాదించాలి అని అనుకోలేదు కాబట్టి క్లోజ్గా ఫాలో కాలేదు. అయినా ఓవరాల్గా పేపర్లో ఉన్న విషయాలను చెప్తాను. కామ్రేడ్స్, మావో పీడిత దేశాలకు సంబంధించి మొదలు చైనాకు సంబంధించి విశ్లేషిస్తూ అక్కడ పెట్టుబడిదారీ వర్గం ఎట్లా ఉంది అనేది, అందులో 2 విభాగాలు ఉన్నాయి అని మావో విశ్లేషించిండు. అది ఒకటి సామ్రాజ్యవాదంతో కుమ్మక్కైన సామ్రాజ్యవాదానికి ఏజెంట్లుగా ఉన్న దళారీ వర్గం గురించి. అది దాన్ని దళారీ కాంప్రడార్ బ్యూరోక్రటిక్ బూర్జువాజీ అని అన్నారు. బ్యూరోక్రటిక్ అంటే ప్రభుత్వ యంత్రాంగం కూడా దానికి సంబంధించిన పెట్టుబడి సంబంధించిన భాగాన్ని బ్యూరోక్రటిక్ అని, వీళ్ళు సామ్రాజ్యవాదులకు దళాలుగా ఉన్న వాళ్ళకి ఏజెంట్లుగా ఉన్నందుకు దళారీ అని. ఇట్లా 2 ఇది మావో మొదటిసారి వలస దేశానికి సంబంధించి అర్ధవలస దేశానికి సంబంధించిన ఆ విశ్లేషణ చేసిన తర్వాత మన దేశానికి సంబంధించి ఈ మొట్టమొదలు ఇది చేసింది, దీన్ని గుర్తించి భారతదేశానికి అన్వయించింది నక్సల్బరీ తర్వాతనే. నక్సల్బరీ సమయంలోనే చారు మజుందార్ ఇంకా ఈ కామ్రేడ్స్, ఇతర కామ్రేడ్స్ భారతదేశంలో కూడా ఇది 2 విభాగాలు ఉన్నాయి. ఇక్కడ పెట్టుబడిదారీ వర్గంలో ఇక్కడ దళారీ బ్యూరోక్రటిక్ బూర్జువా వర్గం ఉంది, అట్లే స్వతంత్ర జాతీయ బూర్జువా వర్గం ఉంది అని ఇక్కడ గుర్తించిండ్రు. అది చాలా అర్ధవలస దేశాల్లో అట్లా గుర్తించిన మొట్టమొదటి పార్టీల్లో
ఎంఎల్ మావోయిస్ట్ మూమెంట్ ఇది ఇక్కడ మన దేశంలోది ఒకటి ప్రధానమైంది. ఆ తర్వాత ఈ సోవియట్ సోషల్ ఇంపీరియలిజం అంటే సోవియట్ యూనియన్లో జరిగిన పరిణామాలు అది రివిజనిజం మాత్రమే కాదు, అది సోవియట్ సోషల్ ఇంపీరియలిజం అని క్యారెక్టరైజ్ చేసిన తర్వాత అది కూడా ఇక్కడ విషయాన్ని క్లియర్గా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడింది. ఎందుకంటే అప్పుడు రష్యన్ ఎయిడ్తో వచ్చిన దాన్ని రివిజనిస్ట్లో ఇది రష్యా ఎయిడ్ని అది సోషలిస్ట్ సహకారం అని అట్లా అని చెప్తే అది కాదు, ఇది బ్యూరోక్రటిక్ క్యాపిటల్లో భాగం అని విశ్లేషించడానికి ఇది ఉపయోగపడ్డది. ఎందుకంటే ఇది చాలా తొలినాళ్లలోనే నక్సల్బరీ తిరుగుబాటు తర్వాత తొలినాళ్లలోనే లిబరేషన్ పత్రిక ఇది చూస్తే ఈ బ్యూరోక్రటిక్ సిబిబి దళారీ బ్యూరోక్రటిక్ బూర్జువాదీకి సంబంధించి చాలా వివరంగా విశ్లేషణలు ఉన్నాయి. అది ఎట్లా బ్యూరోక్రటిక్ ఎట్లా దళారీ అనేది. ఆ తర్వాత 2 వర్క్స్ దీనికి చాలా స్పష్టంగా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన చాలా అధ్యయనం చేసిన 2 వర్క్స్ ఉన్నాయి. ఒకటి తరిమెల్ నాగిరెడ్డి తాకట్లో భారతదేశం, 2 సునీతి కుమార్ ఘోష్ది భారత బడా బూర్జువా వర్గం. ఈ 2 పుస్తకాల్లో చాలా వివరంగా ఎట్లా దళారీ పెట్టుబడిదారీ వర్గం పుట్టి పెరిగింది, ఇంకా ఇది ఎట్లా దళారీ ఎట్లా బ్యూరోక్రటిక్ అనేది వర్ణించి ఉంది. అయితే ఆ తర్వాత ఇది 80స్కి సంబంధించిన విషయము. ఆ తర్వాత జరిగిన పరిణామాలను మాత్రం మళ్ళీ ఇట్లాంటి సీరియస్ అధ్యయనం మావోయిస్ట్ ఆచరణలో ఉన్న మావోయిస్టుల నుంచి రాలేదు, మావోయిస్ట్ మేధావుల నుంచి రాలేదు. మావోయిస్ట్ శిబిరాన్ని బయట ఉన్న వాళ్ళు కొన్ని అధ్యయనాలు చేశారు, కానీ ఈ ప్రాక్టీస్లో ఉన్న వాళ్ళు మాత్రం మళ్ళీ దీన్ని గురించిన సీరియస్ అట్లాంటి వరకు రాలేదు. అందులో తాకట్లో భారతదేశంలో నాగిరెడ్డి వివరంగా అసలు ఒక ఉదాహరణ తీసుకొని బిర్లాకి సంబంధించిన క్యాపిటల్ స్ట్రక్చర్ ఎట్లా ఉంది, అందులో ఉన్న పెట్టుబడిలో ఎంత భాగం ఫారెన్ ఇన్వెస్టర్స్ది, ఎంత అంటే సామ్రాజ్యవాద కంపెనీల ప్రమోటర్స్ ఇన్వెస్ట్మెంట్ ఎంత, అది 70-80% దాకా వాళ్ళదే ఉంటే 20% ఇక్కడ భారతదేశానికి సంబంధించిన పెట్టుబడి అయితే అందులో కూడా పెద్ద పెద్ద ల్యాండ్ లార్డ్స్ జమీందారులు వాళ్ళు కూడా ఇందులో పెట్టుబడి పెట్టారు అని ఇట్లా దానికి సంబంధించిన వివరాలు కూడా మనకు ఇస్తున్నాయి. అటువంటి కాంప్రహెన్సివ్ అధ్యయనం అంటే ఒక సమగ్రమైన అధ్యయనం ఇంకా చేపట్టాల్సిన అవసరమే ఉంది. అయితే దానికి సంబంధించిన అధ్యయనం చేయాలంటే ఇప్పుడు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది కూడా కామ్రేడ్ చెప్పింది. ఎందుకంటే ఒకప్పుడు ఏదైనా వీటికి సంబంధించిన సమాచారం కానీ ఏవైనా తీసుకోవడానికి లైబ్రరీలు వెళ్ళాలంటే అది చాలా సులభంగా ఏ లైబ్రరీలో కన్నా వెళ్ళి పుస్తకాలు తీసుకొని చదువుకోవడానికి ఉంది. ఈరోజు లైబ్రరీలు వీటన్నిటి పెరిగింది కానీ అంటే అధ్యయనాలు ఇవన్నీ పెరిగినాయి కానీ అది ఎవరైనా సులభంగా వాటిని అందుకొని చదువుకునే పరిస్థితుల్లో లేదు. ఎందుకంటే చాలా రిస్ట్రిక్షన్స్, ఆధార్ కార్డులు ఇంకేవో ఐడి కార్డులు అవి అవసరమైన పరిస్థితి ఉంది. కామ్రేడ్ తన సొంత అనుభవం గురించి చెప్తూ తను జైలు నుంచి విడుదలైన తర్వాత తన అధ్యయనం కోసం బాంబే యూనివర్సిటీలో లైబ్రరీల నుంచి పుస్తకాలు తీసుకోవడానికి ఒక పిహెచ్డి స్కాలర్ ద్వారా ప్రయత్నం చేసినా ఆ పుస్తకం ఆయనకు దొరకలేదు. ఎందుకంటే ఆ పిహెచ్డి స్కాలర్ చదువుతున్న సబ్జెక్ట్ వేరే, ఆయన పుస్తకానికి దానికి సంబంధం లేదు కాబట్టి ఆయన చదువుతున్న సబ్జెక్ట్కి ఈ పుస్తకానికి రిలేటెడ్ టాపిక్స్ కాబట్టి పుస్తకం ఇవ్వలేదట. అంత దుర్మార్గంగా అవి తయారైనాయి. అయితే ఈ 80స్లో దీనికి సంబంధించి చూస్తే మనదే ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే అసలు ఈ దళారీ అన్నప్పుడు అంటే కాంప్రడార్ అన్నప్పుడు చైనాలో కాంప్రడార్ అనే పదం అసలు పోర్చుగీస్ పదము, దాని నుంచి వ్యాపారులకు సంబంధించి ఆ టర్మ్ వచ్చింది. ఇది వ్యాపారంలో ఏజెంట్లకు సంబంధించి మావో ఈ పదాన్ని వాడినప్పుడు అది మావో వ్యాపార వర్గానికి సంబంధించి మాత్రమే వాడలేదు. తొలినాళ్లలో వ్యాపారులు అంటే లేదా సామ్రాజ్యవాదులకు ఏజెంట్ రూపంలో అట్లా ఉన్న ఆయన ఇది వ్యాపారానికి సంబంధించింది మాత్రమే కాదు, వీళ్ళు పెట్టుబడిదారులుగా ఎదిగారు, పెట్టుబడిదారులుగా మారారు, పెట్టుబడిదారులు అంటే దళారీలే కానీ పెట్టుబడిదారులుగా మారారు అనేది ఆయన స్పష్టంగా ఆయన రచనల్లో ఉంది.
అయినా కూడా కొంతమంది మావో చెప్పినట్టు ఇది వ్యాపార వర్గం, కాంప్రడార్ అంటే వ్యాపార వర్గము లేదా సామ్రాజ్యవాదుల పారిశ్రామికవేత్తలకు ఏజెంట్లు లాంటి వాళ్ళు ఇప్పుడు అట్లాంటి ఏజెంట్లు కాదు కాబట్టి ఇది కాంప్రడార్ కాదు అని యాంత్రికంగా మావో ఆ పదాన్ని పట్టుకొని విశ్లేషణ చేసి తప్పుడు అర్థాలు తీస్తున్నారు. మావో ఆనాడే ఇది వ్యాపారులుగా మాత్రమే లేరు, వాళ్ళు పెట్టుబడిదారులు అయ్యిండ్రు, అది దళారీలుగా ఉన్నారు సామ్రాజ్యవాదులు. కానీ ఆ మావో ఆనాడే చెప్పిన విషయాన్ని మాత్రం కొందరు నిరాకరించుకుంటూ యాంత్రికమైన విశ్లేషణకు పూనుకుంటున్నారు. అట్లా కేవలం వ్యాపారులుగా ఉన్న వాళ్ళు మాత్రం, కాంప్రడార్ వ్యాపారులుగా ఉన్న వాళ్ళు మాత్రం వాళ్ళ స్థితి దిగజారిపోయి దాదాపు 20వ శతాబ్దం మొదటి దానికి అది వాళ్ళు స్థితి పూర్తి క్షీణించడం మొదలైంది. కాబట్టి వాళ్ళు పరిశ్రమల్లోకి ఇతర రంగాల్లోకి ప్రవేశిస్తున్నారు అనేది మావో ఆ రోజే గుర్తించిండు. అది తన రచనలో కూడా అది విస్తృతంగా రాసిండు. ఇంకా దానికి సంబంధించిన వివరాలు మీకు అందజేసిన పేపర్లో కూడా ఇంకా వివరంగా ఎట్లా పెట్టుబడిలోకి ఈ వ్యాపారులు, ఈ దళారీ వ్యాపారులు కూడా పెట్టుబడిలోకి ప్రవేశించిండ్రు, ఇతర అన్ని రంగాల్లోకి ప్రవేశించనే వివరాలు కూడా ఉన్నాయి మావో ఎట్లా రాసింది అనేది. అది మీరు అందులో చూడొచ్చు. ఇంకొకటి మావో దీనికి అంటే మావో కొన్నిసార్లు ఈ పెట్టుబడిదారులు, జాతీయ పెట్టుబడిదారులు అని అన్నప్పుడు అది దళారీ వర్గాన్ని కూడా జాతీయ అని, చైనీస్ అనే అర్థంలో జాతీయ అని వాడిండు. అది దాన్ని కూడా పట్టుకొని దాన్ని యాంత్రికంగా అన్వయించి మావో జాతీయ పెట్టుబడిదారులని అన్నారని కూడా వస్తుంది. అది కాదు. ఆయన ఏ సందర్భంలో జాతీయ అని వాడిండో, అంటే జాతీయ పెట్టుబడిదారులు అనే ఒక డివిజన్ ఉన్నప్పుడు అది వేరే. ఓవరాల్గా మొదట్లో చైనాలో జాతీయ పెట్టుబడిదారీ విధానం ఒక నిర్దిష్ట స్థాయి వరకు అభివృద్ధి చెందింది అని మాట్లాడుతున్న క్రమంలో వాడిన జాతీయ అనేది అది చైనీస్ అనే అర్థంలో ఆయన వాడాడు. కాబట్టి వీటిని కూడా యాంత్రికంగా అన్వయించడం అనేది ఉంది. ఇక ఇంకొక విషయం మా కామ్రేడ్ మాట్లాడుతూ, ఇప్పుడు మన దేశానికి సంబంధించి 80ల దాకా కూడా అంటే గ్రామీణ ప్రాంతంలో ఎట్లా చాలా బలంగా ఫ్యూడల్ ఫోర్సెస్ ఉండడం, బీహార్ లాంటి చోట్ల అయితే ప్రైవేట్ సేనలు కూడా ఉండటం, ఆంధ్రప్రదేశ్లో అయినా ఇక్కడ కారంచేడు, చుండూరు లాంటివి జరగటము, ఇవన్నీ ఉండడం వల్ల కూడా కావచ్చు మావోయిస్ట్ ఉద్యమం బలంగా అంటే సిబిబికి సంబంధించి అంటే కాంప్రడార్ దళారీ బ్యూరోక్రటిక్ బూర్జువాజీకి సంబంధించి ఎక్కువ అధ్యయనం మీద ఇవ్వకపోవడానికి ఇది కూడా ఒక కారణమై ఉంటుంది. అయితే పెరూలో వాళ్లకు 70ల నాటికే వాళ్ళు ఈ దాన్ని ప్రత్యక్షంగా దానికి సంబంధించి ఎదుర్కోవాల్సి రావడం వల్ల వాళ్ళు ఈ బ్యూరోక్రటిక్ బూర్జువాజీకి సంబంధించిన చాలా విస్తృతంగా అధ్యయనం చేసిండు. ముఖ్యంగా కామ్రేడ్ గొంజాలో దీని గురించి బ్యూరోక్రటిక్ బూర్జువాజీ గురించి విస్తృతంగా అధ్యయనం చేసిండు. ఎందుకంటే అక్కడ లాటిఫండియా అని అంటే పెద్ద పెద్ద ఎస్టేట్లకు సంబంధించి ఉన్నదాన్ని ఇది కొత్త తరహా క్యాపిటలిజము ఇవన్నీ అనే వివరాలు ఇవన్నీ వచ్చినప్పుడు కూడా దాన్ని అర్థం చేసుకోవడానికి కూడా బ్యూరోక్రటిక్ బూర్జువాజీకి సంబంధించి అక్కడ ఎక్కువ అధ్యయనం జరిగింది. అయితే ఇది అంటే ఈ క్యాపిటల్ ఫ్యూడలిజాన్ని ఒకవైపు మారుస్తుంది, ఇంకోవైపు దాన్ని ఇట్ ఎంజెండర్స్ అంటే అది మళ్ళీ దానికి ఒక జన్మనిస్తుంది ఇంకో డిఫరెంట్ ఫామ్లో ఈ అనేది కూడా సో ఇది అంటే ఒకవైపు ఫ్యూడలిజాన్ని మారుస్తుంది, పాత ఫ్యూడలిజంలానే ఉంచదు, దాన్ని తనకు అనుగుణ రూపంలో మారుస్తుంది, కానీ కొత్త రూపాల్లో కూడా అది మళ్ళీ దానికి జన్మనిస్తుంది, కొత్త ఫ్యూడల్ రూపాలకు కొత్త దీనికి కూడా జన్మనిస్తుంది అని కూడా అట్లా అంటే అది దీన్ని కూడా మనం గుర్తు పెట్టుకోవాలి. అంటే ఒకవైపు అది మార్చడము, ఇంకోవైపు కొత్త ఫ్యూడల్ ఫామ్స్కి జన్మనివ్వడం అనే దాన్ని కూడా మనం గుర్తించాలి. అట్లా అది దానికి సంబంధించి కేరళ ఉదాహరణలు కొన్ని కామ్రేడ్ చెప్పాడు. అందులో
ఆ, అయితే అంత వివరంగా వెళ్ళను. మొత్తం మీద కేరళకు సంబంధించి ఈ రైతులకు సంబంధించిన ఒక సంక్షోభం వచ్చినప్పుడు ఆ, రైతులు తమకు గిట్టుబాటు ధరలు వీటి కోసం పోరాటం చేసినప్పుడు ఆ, మన కామ్రేడ్స్ కూడా అక్కడ దాంట్లో పార్టిసిపేట్ చేసి వాళ్ళని బాగా దీనిలోకి తీసుకురాగలిగిండ్రు ఉద్యమంలోకి. కానీ ఆ క్రైసిస్ నుంచి ఇది చేయడం కోసం వాళ్ళు ప్రభుత్వం ప్రభుత్వం అంటే ఈ క్యాపిటలే ఏంటంటే వాళ్ళకి మధ్యతరగతి రైతులకి వీళ్ళకి పెద్ద ఎత్తున మీరు పిల్లలు మీకు ఇది లేకపోతుంది కదా, మీరు ఎడ్యుకేషన్ లోన్ తీసుకోండి అని ఎడ్యుకేషన్ లోన్స్ అట్లా అడ్వాన్స్ చేసి మీరు 4 ఏళ్ల తర్వాత అయినా ఇవ్వచ్చు కదా, 4 ఏళ్ళు అట్లా అంటే ఎడ్యుకేషన్ లోన్స్ అవి పెద్ద ఎత్తున ప్రమోట్ చేసి ఆ తర్వాత ఆ స్టూడెంట్స్ అంటే నెక్స్ట్ తరం వాళ్ళు అక్కడ నుంచి అవి తీసుకొని ఆంధ్ర, కర్ణాటక ఇట్లాంటి చోట్లకి వేరే స్టడీస్కి అట్లా వెళ్ళిపోతే అది ఒక రకమైన మార్పుకు దారితీసింది. అంటే అంతకుముందు దాకా ఉద్యమంలో మనతో పాటు ఉన్నవాళ్ళు ఎక్కడికి వచ్చినా మేము ఫలానా పార్టీకి చెందిన వాళ్ళం అని చెప్తే ఆదరించిన వాళ్ళు కూడా ఆ తర్వాత క్రమక్రమంగా కొంచెం దూరం కావటం ఇట్లాంటివి చూసి అంటే అసలు వీళ్ళకి అవసరమే లేకుండా పోయింది అని మనం ఒక నిరాశలోకి పోవడము అటువంటి ప్రమాదాలు కూడా ఉంటాయి. కానీ ఈ వస్తున్న వాటిని ఈ డెవలప్మెంట్స్ని కూడా మనం గుర్తించి చేస్తే అప్పుడు వాటికి సంబంధించి అంటే ఈ విప్లవ పరిస్థితిలో ఆ పరిస్థితిలో ఏం మార్పులు తీసుకురావాలనేది మనం దాన్ని గుర్తించగలుగుతాము. అట్లాగే మన దేశం లాంటి దేశంలో విప్లవకర పరిస్థితి అనేది జనరల్గా ఉన్న అంటే సామ్రాజ్యవాద దేశాల్లో విప్లవ పరిస్థితి అనేది కొన్ని నిర్దిష్ట సమయాల్లో వస్తుంది. కానీ అర్ధవలస అర్ధభూస్వామ్య దేశాల్లో అది సాధారణంగా విప్లవ పరిస్థితి ఉన్నా కూడా ఆ విప్లవ పరిస్థితిలోనే ఆటుపోట్లు అనేవి ఉంటాయి. ఆ ఆటుపోట్లను సరిగ్గా గుర్తించినప్పుడు మనం ఒకే విధంగా మన ఎత్తుగడలు అట్లాంటివి ఉండవు. కాబట్టి ఆ పరిస్థితుల్లో ఎటువంటి ఆటుపోట్లు ఉన్నాయనేది కూడా మనం గుర్తించాలి. అందుకే ఇది మన నూతన ప్రజాస్వామిక విప్లవంలో ఉన్నప్పుడు ఈ వర్గాలు అంటే అది మధ్యతరగతి రైతాంగం కానీ ఇతర పెట్టి బూర్జువా వర్గాలు వీటిలలో లేదా వీటికి సంబంధించిన నిర్మాణంలో వేరియేషన్స్ వస్తుంటాయి, మార్పులు వస్తుంటాయి. ఆ మార్పులు ఒక్కోసారి ఆ పరిస్థితులను బట్టి ఒక్కోసారి సమర్థనగా రావచ్చు, ఒక్కోసారి రాకపోవచ్చు. ఈ వేరియేషన్స్ని వీటినన్నిటిని గుర్తించగలగాలి. ఈ పరిస్థితుల్లో వచ్చే మార్పులను బట్టి కూడా మనం ఎట్లాంటి కార్యాచరణలో తీసుకోవాలి అనేది మారుతుంటుంది. అట్లా కాకుండా ఎప్పుడు ఒకటేలాగా చూస్తే దాన్ని సరిగ్గా మనం అర్థం చేసుకోలేము. అప్పుడు మనం ఆ పరిస్థితికి నిరాశకు కూడా గురవడానికి అవకాశం ఉంటుంది. అందుకే ఇంకా రకరకాల అంటే పరిస్థితిలో మార్పుల్లో భాగంగా మనం కొత్తగా ఎట్లాంటి స్పందనలు వస్తున్నాయి, ఎట్లా ఇవి వస్తున్నాయి అనేవి కూడా చూడాలి. ఉదాహరణకి ఇప్పుడు ఈ కొత్తగా న్యూ కాక్రోచ్ పార్టీ ఇట్లా కాక్రోచ్ జనతా పార్టీ అని వస్తున్న దీంట్లో అయితే అది ఎంత వేగంగా లక్షల మంది దీనికి స్పందిస్తున్నారు. ఈ స్పందిస్తున్న అంటే ఆ స్పందననే ఉద్యమానికి దారి తీస్తుందా ఎట్లా అనేది లేదు. కానీ ఒక ఫ్రస్ట్రేషన్కి అంటే యూత్లో వీటిలలో ఉన్న దీనికి ఎటువంటి ఫ్రస్ట్రేషన్ ఉందనేది దానికి అది గుర్తింపు. అయితే దాన్ని మనం క్రియేటివ్గా వాళ్ళని అది అక్కడికే ఉంటేనేమో దాన్ని పొలిటిసైజ్ చేసి చేయడానికి ఏం చేయాలనేది చూడాలి. కానీ అట్లా క్రియేటివ్గా చేయడానికి కూడా మనం చేయాలి. సో ఇటువంటివి కూడా దృష్టిలో పెట్టుకొని మనం చేయవలసి ఉంటుంది అనేవి కామ్రేడ్ చెప్పారు. ఇంకా కొన్ని సంక్షిప్తంగా చెప్పడంలో కొన్ని మిస్ అవుతుండొచ్చు. అయితే ఇక్కడ ఒక్కటి అంటే ఇక్కడ ఒక పేరా సంబంధించింది చివరి పేజీ 11వ పేజీలో ఉంది. అంటే పాలక వర్గాల మధ్య ఒక మేరకు అంటే ఇది కామ్రేడ్ మాట్లాడేటప్పుడు మాట్లాడలేదు కానీ అది పాలక వర్గాల మధ్య ఒక మేరకు సంకరం హైబ్రిడైజేషన్ జరుగుతోంది. అంటే దళారీ బ్యూరోక్రటిక్ వర్గానికి చెందిన సభ్యులు కొందరు బడా భూస్వాములుగా ఉన్నారు.
అదేవిధంగా భూస్వామ్య వర్గానికి చెందిన సభ్యులు కొందరు దళా బ్యూరోక్రట్లుగా ఉన్నారు. పెరుగుతున్న ఈ పరస్పర సంబంధాలను మనం పరిగణలోకి తీసుకోవాలి. సామ్రాజ్యవాదులు, దళారీ బ్యూరోక్రటిక్ పెట్టుబడిదారీ వర్గం, పాత కొత్త భూస్వాములు కలగలిసిపోయిన ఒక కొత్త విప్లవఘాతుక కూటమి అవతరించింది. ఇట్లా అంటే మన ఇప్పుడు ఒకప్పుడు ఎట్లాగైతే అంటే వైరుధ్యాలకు సంబంధించి భూస్వామ్యము వీటికి ప్రధానంగా కేంద్రీకరించి ఇచ్చేసినాము. కామ్రేడ్ ప్రతిపాదనలో ఒకటి ఇది సామ్రాజ్యవాదులు, దళారీ బ్యూరోక్రటిక్ బూర్జువా, కొత్త పాత భూస్వాములు కలగాల్సిన ఒక కూటమి. దీనికి సంబంధించి కూడా ఇది వీటిని ఎట్లా దీన్ని ప్రజలకు దీనికి మధ్య ఉన్న దీన్ని అర్థం చేసుకుంటూ మనం కొత్త పోరాట రూపాలను ఇవి కూడా అవి విశ్లేషించుకొని రూపొందించుకోవాల్సిన అవసరం ఉంది అనేది కూడా కామ్రేడ్ పేపర్లో రాశారు. సో ఇవి కొన్ని పాయింట్స్ మిస్ అయ్యిండొచ్చు కామ్రేడ్ మాట్లాడిన దాంట్లో.